గోసలైట్స్ ఫ్యామిలీ మెంబర్స్కి, తల్లిదండ్రులకు, తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ గోసలైట్స్ తరపున నమస్కారాలు. మే 17, 2021న శ్రీ గోసలైట్స్ వ్యవస్థని స్థాపించడం జరిగింది. ఆ టైంలో ఏ బిల్డింగ్స్ ఖాళీ ఉంటే ఆ బిల్డింగ్స్ని తీసుకుని వాటిని స్టూడెంట్స్కి అనుగుణంగా రెన్యువేట్ చేసి మాకు చేతనంత వరకు చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు తయారు చేయడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 5 బిల్డింగ్స్లో శ్రీ గోసలైట్స్ వ్యవస్థని నడుపుతూ ఉన్నాం. సో 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బెస్ట్ ఎబిలిటీస్తో వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా, వాళ్ళ మనస్సుకు అనుగుణంగా, తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఒక క్యాంపస్ రెడీ చేస్తే బాగుంటుంది అని అనుకుని, పర్టికులర్గా 10th క్లాస్ అయిపోయి అప్పుడే జూనియర్ ఇంటర్లో జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా ఒక 10 నెలలు డ్యూరేషన్లోనే ఒక మంచి క్యాంపస్ తయారు చేద్దామన్న ప్రణాళికతో ఈ 5వ సంవత్సరంలో ఈ క్యాంపస్ని స్టార్ట్ చేయటం జరిగింది. కాబట్టి లాస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ చేసి అల్టిమేట్గా ఈ ఆగస్ట్ లోపల ఈ విధమైన ఒక మంచి క్యాంపస్ని మేము రెడీ చేసాం. ఇది పర్టికులర్గా జూనియర్ ఇంటర్లో జాయిన్ అయ్యే గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ విధమైన ఒక ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్తో వాళ్ళకి చక్కగా ఇస్తే బాగుంటుందని అనుకుని ఈ క్యాంపస్కి శివి భవన్ అని పేరు పెట్టి శ్రీ గోసలైట్ శివి భవన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా ఉద్దేశం ఒక్కటే, డెఫినెట్గా విద్యా వ్యవస్థల్లో పిల్లలు ఈ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా హోమ్ సిక్ ఉంటుంది, చాలా అడ్జస్టబిలిటీస్ ఉంటాయి. ఆ అడ్జస్టబిలిటీలో కొద్ది కంఫర్ట్ జోన్ అంటే ఒక హాస్టల్ వాతావరణంలో ఒక రూమ్లో కనుక ఉంటే ఆ రూమ్లో మనకి ఏ ఫెసిలిటీస్ నీట్గా పిల్లలకి ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళకు ఒక చక్కటి బాత్రూమ్స్ విత్ స్పేస్, కొద్దిగా మోర్ స్పేస్తో, కాకపోతే కొద్దిగా కంఫర్ట్ తిరగటానికి వీలుగా ఉండే విధంగా రూమ్స్, అలాగే కొద్దిగా బట్టలు ఈ తీగలతోనూ వాటిలో ఆరేసుకోకుండా చక్కగా ఒక మోడర్న్ టెక్నిక్లో వాటిని ఆరేసుకోవటానికి ఇలా అన్ని రకాల కంఫర్ట్స్తో ఒక హాస్టల్ వాతావరణాన్ని ఇస్తూ, అలాగే ఓ మెస్కి వెళ్తే చక్కటి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఫుడ్ తినే విధంగా, అలాగే మేము కూడా దాన్ని చక్కగా ఇచ్చే విధంగా ఆ ఫుడ్ని జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ ఫుడ్ని అందించే విధంగా చేయటం జరిగింది. క్లాస్ రూమ్ వాతావరణం చక్కటి సెంట్రలైజ్డ్ ఏసీ, ఏదో స్ప్లిట్ ఏసీలో లేకపోతే క్యాసెట్ ఏసీలో పెడుతుంటే కొన్ని రోజులు పనిచేస్తున్న తర్వాత పిల్లలు ఏసీ కొద్దిగా కంఫర్ట్ జోన్ లేకుండా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా ఒక సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్స్ ఇస్తే కనుక వాళ్ళు ఇంకా కంఫర్ట్ వాతావరణంలో చదవగలుగుతారు, ఆ లెసన్స్ కూడా వినగలుగుతారు. తద్వారా వాళ్ళకి మంచి చక్కటి విద్యను అందించగలుగుతాం అనే ఉద్దేశంతో మంచి చక్కటి క్లాస్ రూమ్స్, మరి అందులో క్లాస్ రూమ్స్లో కూడా ఒక చాక్ పీస్తోనూ మామూలుగా బోర్డ్స్ మీదో లేకపోతే వీటి మీద కాకుండా ఒక స్మార్ట్ బోర్డ్స్తో డిజిటలైజేషన్ సిస్టమ్తో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో లేదంటే తెలంగాణలో ఈ డిజిటలైజ్ సిస్టమ్ని, స్మార్ట్ బోర్డ్ సిస్టమ్ని టీచింగ్ చేయటం అనేది గోసలైట్సే ప్రవేశపెట్టాం. దాన్ని కూడా ఇస్తూ, అలాగే కొద్దిగా సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక గ్రౌండ్ ఉంటే కాసేపు వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళకు కూడా ఒక ఆ రిలాక్సేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చక్కటి క్యాంపస్ని 3 ఎకరాల్లో ఈ విధంగా ఒక 2.5 లక్షల ఎస్ఎఫ్టీతో ఒక 1500 మంది స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడకే ఒక తలమానికంగా, అలాగే విజయవాడలో ఒక యూనివర్సిటీ లాగా ఈ క్యాంపస్ తయారైందనేది పిల్లలు చెప్తుంటే, పేరెంట్స్ చెప్తుంటే నిజంగా నాకు ఒక చైర్మన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా చాలా అలాగే హ్యాపీగా అనిపిస్తుంది. గోసలైట్స్ అంటే ఒక డాక్టర్లు తయారవటానికి ఒక యూనివర్సిటీ, డాక్టర్లు అంటేనే గోసలైట్స్ ద్వారానే వస్తారు, గోసలైట్స్ ఈజ్ అన్ అడ్డా ఫర్ ద డాక్టర్స్ అనే రీతిలో ముందుకెళ్తామని చెప్పి ఈ శివి భవన్ అనేది, ఇలాగే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు జూనియర్ ఇంటర్ స్టార్ట్ చేసామో ఇక్కడ ఈ బ్యాచ్ నుంచి ఈ శివి భవన్ ద్వారా ఇంకా బెస్ట్ రిజల్ట్ రావాలి. ఈ శివి భవన్ అంటే ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫర్ బికమింగ్ ద డాక్టర్స్ అనే విధంగా తయారు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెబుతూ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్.